చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భాస్కర్, నగర కమిటీ అధ్యక్షులుగా టిక్కీ రాయల్ ను నియమిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లా అధ్యక్షులుగా భాస్కర్ ను, నగర కమిటీ అధ్యక్షులుగా టిక్కీ రాయల్ ను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యమన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతన జిల్లా అధ్యక్షుడు భాస్కర్, నగర కమిటీ అధ్యక్షుడు టిక్కీ రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల గొంతుకుగా, పేద ప్రజల గొంతుకుగా ఆయన మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికైతేనేమి, ఇటు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మేలుకొలుపుతూ ప్రజా సమస్యలను నిత్యం వారి ముందు ఉంచుతూ ఆ ప్రజా సమస్యల పరిష్కార దిశగా మమ్మల్ని అందరినీ కూడా మేలుకొలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి మా నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారికి ప్రత్యేక చిత్తూరు జిల్లా కమిటీ తరపున, అలాగే అందరి తరపున మేము వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వీరి అధ్యక్షతన రాబో రోజుల్లో అటు చిత్తూరు జిల్లాలో, ఇటు చిత్తూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికీ ఫిలప్ చేసింది 10% పదవులు మాత్రమే. ఓన్లీ పిసిసి వైస్ ప్రెసిడెంట్స్, పిసిసి జనరల్ సెక్రటరీస్, జిల్లా అధ్యక్షులు, నగరాధ్యక్షులే. ఇంకా చాలా సంస్థాగత పోస్టులు చాలా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది. తర్వాత వచ్చేసి స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ అనుబంధ విభాగాల రాష్ట్ర 90% ఉన్నాయి.